బాను బయట పెట్టు Senior officers here. Please come. Sir, you are not promising that. Yes. You are not promising that. Yes. We are promising, madam. चलो मैं पीछे ना आया चलो पर मदन ना चलो चलो मैडम प्लीज मैडम प्लीज हम लोग చాలా ఎక్కువ చేస్తున్నాడు పిల్లలు కొడుతున్నాడు మీకు ఒక ఐడియా ఉంటుంది సార్ ఎంత పర్సెంటేజ్ పోలింగ్ అయింది అనే దాన్ని బట్టి ఎంత పర్సెంటేజ్ రిగ్గింగ్ అయి ఉంటుంది అనేది మీకు క్యాల్కులేషన్ ఎలక్షన్ కమిషన్ కి 44 ఓట్లు ఒకే ఇంట్లో మీరు కరెక్ట్ గా పనిచేస్తే మీరు వర్క్ చేస్తే మీరు పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే మీరంతా కరెక్ట్ గా పనిచేస్తే మీకు కావాల్సిన అవసరం ఉండదు. మేము మా ఇంట్లో సరికొట్టేసి పడుకునేవాళ్ళం. This is only the example of what good
ఎలక్షన్ కమిషన్ ఈ అంశంలో ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోగా ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రధానంగా వీళ్ళంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి నిరసన వ్యక్తం చేసినటువంటి పార్టీ నేతలందరినీ కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. దొంగ ఓటర్ కార్డులు పూర్తి స్థాయిలో బయటపడ్డాయి. ఓటర్ కార్డులో ఒక ఫేస్ ఉంది, అక్కడ ఓటర్ లిస్ట్ లో మరో పేరుండి మరో ఫోటో ఉండటంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి నేతలంతా కూడా ఇటు కృష్ణానగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్దకి వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేతలందరినీ కూడా ఇటు మాగంటి సునీత గోపీనాథ్ కూడా ఈ అంశంలో పెద్ద ఎత్తున తను పోరాటం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మేడం ఏంటి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఓట్లు దొరికాయి, దొంగ ఓట్లు దొరికాయి, ఏంటి దొరికాయి? దొంగ ఓట్లు దొరికాయి, పట్టుకుంటే లోపల ఎవరు కూడా మాట్లాడలేదు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా దాదాపు ముఖ్యంగా వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ప్రధానంగా ఓటర్లకు ఐడి కార్డులకు పంపిణీ చేశారు, దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా చెప్పింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈ అంశంలో ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోగా